ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, సాధారణంగా మనం ప్రతి ఒక్క కామ్యానికి, ప్రతి ఒక్క ఇబ్బందికి ఇది చేసుకుంటే ఈ రకమైన ఫలితం ఉంటుంది, దాని నుంచి మనం బయటపడతామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రకాల ప్రత్యేకమైన ఫీల్డ్లను తీసుకుంటే అది బ్యూటీకి మాత్రమే సంబంధించింది. అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ బ్యూటీని వాళ్ళు పెంచుకునేటట్టుగా ఉండాలి. అట్లాంటి దానికి కూడా ఏదైనా మంత్రం ఉందా అని అయితే అనను, కానీ ఆ రకంగా మనం అందంగా కనిపించాలి అని అంటే ఆర్టిఫిషియల్గా ఎన్నెన్నో ఉన్నాయి. బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి, ఇంట్లో మనం వంటగదిలో ఉపయోగించే దగ్గర నుంచి రకరకాలుగా ఎన్నున్నప్పటికీ అవన్నీ పైపూతలు మాత్రమే, లోపల నుంచి ఆనందం అనేది రావాలి, అప్పుడే అందంగా ఉంటారని అంటారు. అలా ఎప్పుడు లోపల నుంచి, ఇన్నర్ నుంచి హ్యాపీగా ఉండాలంటే ఏదైనా రెమెడీ ఉందా? చాలా మంచి ప్రశ్న అమ్మ, చాలామందికి అవసరం ఇది. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటే కొంతమంది స్త్రీమూర్తులు బాధపడచ్చు, కొంతమంది కోపం రావచ్చు, వీళ్ళకి ఏం పని పాట లేదా ఇలాంటి వీడియోలు చేస్తారు అని అనుకోవచ్చు, లేదా వీళ్ళు ఛాందసం అని అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. కానీ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం. సౌందర్యం అనేది భారతీయ స్త్రీని మించిన సౌందర్యం దేంట్లో లేదు. మీరు ఏ డ్రెస్ వేసుకోండి, భారతీయతలో ఉట్టిపడే సౌందర్యం ఎందులోనూ లేదు. మన కట్టు, బొట్టు, వేషధారణ, దీంట్లో మాత్రమే సౌందర్యం ఉంది. ఎప్పుడైతే మనం దీన్ని వదిలేసి పాశ్చాత్య ధోరణిలో కంఫర్ట్స్ కోసం మనం వెళ్తున్నామో, అంటే అనుకూలంగా ఉండడానికి వెళ్తున్నాము, అప్పుడే ఆ సౌందర్యం అనేది పోతుంది. ఎందుకంటే స్త్రీమూర్తి అంటే మాతృమూర్తి. మనం ఒక చిన్న పాపతో మాట్లాడినా, ఒక 5 ఏళ్ల పాపతో మాట్లాడినా అమ్మా అని మాట్లాడతాం, అమ్మే కదా. సో స్త్రీ అంటే అమ్మ, అమ్మ అంటే స్త్రీ. ఈ అమ్మలాగా కనపడడం ఎప్పుడైతే మానేసిందో అప్పుడే సౌందర్యం అనేది పోయింది. అమ్మలా కనబడితేనే సౌందర్యం. అమ్మలాగే కనపడాలి, అమ్మలాగే ఉండాలి. మన కట్టు, బొట్టు, మన వేషధారణ, మన పూర్వీకులు ఏమేం చేశారో అవన్నీ వీళ్ళు తిరిగి ఈ ట్రెడిషన్కి తెచ్చుకుంటే దాన్ని మించిన సౌందర్యం మరొకటి లేదు. మన వాళ్ళు ఏ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, మన వాళ్ళు ఏ రోజు కూడా బ్యూటీ పార్లర్లో చేసే కార్యక్రమాలు ఏవీ చేయలేదు. వాళ్ళు సహజ సిద్ధంగా ఉండే సౌందర్య సాధనాలని మాత్రమే వాడారు. పసుపు మొహానికి రాసుకోవడం, ప్రతిరోజు కాళ్ళకి పసుపు రాసుకోవడము, కొంచెం పర్వదినం అనిపిస్తే ఆ రోజున కాళ్ళకి పారాణి పెట్టుకోవడము, 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో చేతులు గోరింటాకు పెట్టుకోవటము, మన కట్టు, బొట్టు, మన వేషధారణ, వీటిల్లో ఉన్న సౌందర్యం దేంట్లో లేదు. మీరు మొహం నల్లగా ఉందా, తెల్లగా ఉందా, చామంచాయలో ఉన్నారా, వాటిల్లో సౌందర్యం లేదు. మన కట్టు, బొట్టును అనుసరిస్తే అద్భుతమైన సౌందర్యంగా ఉంటుంది. చీరకట్టులో ఉన్న సౌందర్యం దేంట్లో లేదు. ఏ డ్రెస్ వేసుకోండి మీరు, చీరకట్టులో ఉన్న సౌందర్యం దేంట్లోనూ ఉండదు. అది అద్భుతం. అసలు మన చీరకట్టు, మన విధానం, అంటే ఆ శరీరాన్ని బహిర్గతం చేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో మన భారతీయ సనాతన ధర్మం, మన పూర్వీకులు పాటించే పద్ధతిలో వస్త్ర వేషధారణ ఉంటే దాన్ని మించిన సౌందర్యం లేదు. చూడండి, అంటే తప్పుగా అనుకోవద్దు, ఇంటికి వెళ్ళంగానే మామూలుగా ఇంకా నైటీలు వేసేసుకుంటారు. సో అవి వాళ్ళకి పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండొచ్చేమో సౌకర్యంగా, కానీ అది ఒక డ్రెస్ కింద అయితే రాదు. అంటే తప్పుగా అనుకోవద్దు, అది మన సాంప్రదాయం కాదు. అలా వేసుకోకూడదు, అలా చేయకూడదు, మన సాంప్రదాయం కాదు. ఆ పద్ధతిలో జీవించకూడదు. మన పద్ధతిలో జీవిస్తేనే. చూడండి, ఇన్ని రకాల స్త్రీలను చూసి ఆకతాయిలు కానీ, మగవాళ్ళు కానీ కామెంట్స్ చేయడం కానీ,
లేదా అల్లరి చేయడం కానీ లేదా ఇది చేయటం కానీ ఒక తల్లిలాగా కనపడే స్త్రీని ఎవరు ఏం మాట్లాడరు. అంటే గురుగారు స్త్రీలనే అంటున్నారు కాబట్టి, అంటే నేను ఇలా మాట్లాడడం తప్పో ఒప్పో కానీ ఇప్పుడు మగవారైనా ఇంతకు ముందులా ఉన్నారా? అంటే మగవారు అమ్మ అనే దృష్టితోటి ఆడవాళ్ళని చూసే విధంగానే ఉన్నారు. ఇప్పుడు అందరి మగవాళ్ళ దృష్టి అలా ఉందా? అంటే ఒక వస్త్రధారణ మాత్రమే ఫోకస్ ఎందుకు వెళ్తుంది, ఆకారం పైన ఫోకస్ వెళ్తుంది ఎందుకు? అంటే ఆ విలువలని వాళ్ళు కూడా వదిలేశారు కాబట్టే కదా. అంటే అటువంటి వాళ్ళకు ఇక్కడ ఆడవాళ్లే తప్పు చేస్తున్నారు, మగవాళ్ళందరూ మహాత్ములని నేను చెప్పట్లా. ఎదుటివారి దృష్టి నెగిటివ్గా శరీర భాగాల మీదకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత మనది అని చెప్తున్నా నేను. అంటే నా కూతురికైతే నేనేం చెప్తానో అదే చెప్తున్నా మీకు. ఓకే, మనం నిండుగా తయారవటము, మనం పద్ధతిగా సనాతనంగా జీవించడంలో ఉన్న సౌందర్యం దేంట్లో లేదు. ఎదుటి వాళ్ళు కుదృష్టితో అంటే తప్పు దృష్టితో చూసే అవకాశం మన వేషధారణ వల్ల మన వస్త్రధారణ వల్ల వస్తుంది అనేది నాకు ఒక అభిప్రాయం. ఓకే, ఈ వస్త్రధారణ చేసి ఆడపిల్లందరూ తప్పు చేస్తున్నారని నేను అనట్లా. ఇలా కాకుండా ఇలా తయారయ్యి సనాతనంగా తయారయ్యి మన సాంప్రదాయంగా ఉంటే ఎదుటి వాళ్ళు చెడు దృష్టితో చూసే అవకాశాలు తగ్గుతాయనేది నా భావన. అంతే తప్ప నేను తల్లుల్ని మాతృమూర్తుల్ని నేను విమర్శించట్లేదు. కాలానుగుణంగా మారుతూ వచ్చారు అందరూ. ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టే మీరు చెప్పింది వాస్తవం. మన ఆచార సాంప్రదాయాలు ఈ వ్యవహారాల్ని మనం పక్కన పెట్టకూడదు, పాటించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఇంతకు ముందర ఒక వ్యవసాయము, అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేసే ఆ ధోరణే లేదు. ఉన్నా అది రాను రాను ఎలా అంటే ఒక వ్యవసాయానికే ఉండేది. ఇప్పుడు రకరకాల ఫ్యాషన్ ఫీల్డ్, రకరకాల ఇవన్నీ చూస్తున్నాం. అటువంటప్పుడు వాళ్ళ ఖచ్చితంగా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అలానే ఉండాలి. మరి ఇది అంటే మన బ్రతుకు తెరువు కోసం మనం చేస్తున్నాము కాబట్టి అది ధర్మం అనుకోవచ్చా? మరి మన ఆచార వ్యవహారాలకి విరుద్ధంగా వస్త్రధారణ ఉంది కాబట్టి అది తప్పు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలా వెళ్ళొచ్చు అంటారు? ఏ సిచ్యువేషన్లో అయినా సరే మన ధర్మాన్ని మనం వదలకుండా, మన సనాతన సాంప్రదాయాన్ని వదలకుండా, మన పూర్వీకులు మీ అమ్మగారు ఎట్లా కట్టుబొట్టు ఉన్నారో మీరు అలా ఉండటము, మీ కూతురికి అది నేర్పించడం అనేది సాంప్రదాయము, అదే పద్ధతి అని నా ఉద్దేశం. కాలానుగుణంగా మనం మారుతూ కాలానుగుణంగా వాళ్ళ పిల్లలు చేస్తున్న దాన్ని ఎంకరేజ్ కూడా చేయకూడదు. ముందే మనం సవ్యంగా అంటే దీంట్లో దోషమేం లేదు, తప్పేం లేదు. వస్త్రధారణ సరిగ్గా కట్టుకున్నంత మాత్రాన ఆడపిల్లల్ని కట్టడి చేయటం అనేది కాదు అర్థం. అక్కడ మనల్ని మనం కాపాడుకోవడం, మనల్ని మన ఆత్మగౌరవం, మన స్త్రీమూర్తి, భారతీయ స్త్రీమూర్తికి ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది. చూడంగానే అమ్మా నమస్కారం అంటారు. సో ఆ సంస్కారం అనేది మన భారతీయతలో ఉంది. మగవాళ్ళు కుదృష్టితో చూసినా, చూసేవాళ్ళు చూసినా ఆ ఆస్కారం ఆడపిల్లలు ఇవ్వకూడదు అంటున్నా నేను. అంతే, అవకాశం మనం ఇవ్వకూడదు అంటున్నాం. మనం రిస్ట్రిక్ట్ చేసుకొని మన దీంట్లో ఏది మంచి ఏది చెడు అనే భావనలో మనం తెలుసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని గైడ్ చేయాలి, పిల్లలు కూడా దాన్ని పాటించాలి. కాళ్ళకి పసుపు రాయటంలో ఎంతో అంతరార్థం ఉంది మన పూర్వీకులు చెప్పిన దాంట్లో. అలాగే మన మొహానికి పసుపు రాసుకుని స్నానం చేయడంలో బోల్డ్ అంతరార్థం ఉంది. ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకోవడం అనేది కూడా ఒక అంతరార్థం ఉంది. సో అంటే ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకొని ప్రతిదాన్ని కాలానుగుణంగా మార్చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు అంటే మనం అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఇంత పూర్వం మన పూర్వీకులు ఆచరించిన విధానమే సరైనది అని నేను చెప్తున్నా. అంతే తప్ప నేను విమర్శించట్లేదు, వాళ్ళని పొగడట్లేదు. ఇది సరైన విధానం, ఇది సరైనది కాదు అంటున్నా. అది తెలుసుకుంటే ఆడపిల్లలందరూ కూడా చక్కగా భద్రతతో ఉంటారు. అంతెందుకండి, మన హైందవ ధర్మశాస్త్రం ప్రకారం మాటి మాటికి కంఠం నుంచి మంగళసూత్రాలు తొలగించకూడదు. దానివల్ల అమంగళకరమైన విషయాలు జరుగుతాయి. మాటి మాటికి తీయకూడదు. సో చాలామంది సినిమా యాక్టర్లు కానివ్వండి, లేకపోతే న్యూస్ చదివే యాంకర్లు కానివ్వండి,
అంటే వాళ్ళకి అది దోషంగా, అంటే ఎవరు చెప్పకపోవటం వల్ల ఏముందిలే అని, దోషం ఏముందిలే అని అనుకుంటున్నారు, కానీ శాస్త్రం ప్రకారం తీయకూడదు అట్లా. ఓకే. దాన్ని ఇంకో రకమైన పద్ధతిలో లోపలికి ఎక్కడో మడిచేసి ఒక పిన్ను పెట్టుకోవడమో ఏదో చేయాలి తప్ప మాటికి చేయకూడదు. అట్లాగే బొట్టు పెట్టుకోవడం విషయంలో కూడా చిన్న టిక్లీ ఏదో రబ్బర్ది పెట్టుకుంటున్నారు. అట్లా కాదు, కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకోవడంలో, ఇక్కడ ఆజ్ఞాచక్రంలో పెట్టుకోవడంలో దాని అంతరార్థం వేరు. ఓకే. బొట్టు పెట్టుకోవడంలోనే ఆ మాతృత్వం అనేది వస్తుంది, స్త్రీ పూజింపబడుతుంది. స్త్రీని పూజించిన దేశం ఇది. మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ సంస్కృతిని మనం అలవర్చుకొని సనాతనంగా మన వాళ్ళు ఏం పాటించారో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలా శ్రేయస్కరం. రేపొద్దున మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి. అంటే ఇవాళ ఒక యుక్త వయసులో ఉన్న స్త్రీ రేపు తల్లి కాక మాందుగా. రేపొద్దున మీ బిడ్డలు ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పాశ్చాత్యపు ధోరణులు, వస్త్రధారణ విషయంలో, మిగతా విషయంలో ముందుకెళ్ళడం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటే అందుకు బాధ్యులు ఎవరవుతారు? తల్లిదండ్రులేగా. అందుకని సమాజం పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల మనం బాధ్యత వహించాలి. మన సౌందర్యం అనేది మన కట్టుబొట్టులోనే ఉంది, మన వాళ్ళు పాటించిన సనాతన సాంప్రదాయంలోనే ఉంది. మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఏం చేశారో ఆ పనుల్ని చేయడం ద్వారా మాత్రమే మనం మరింత అందంగా కనబడతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, స్త్రీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండాలి. అందుకు బాధ్యత ఆ ఇంటి యజమానిది అవుతుంది. ఆ ఇంటి యజమాని ఇంటి ఇల్లాలని ఇల్లాలే మహాలక్ష్మిలాగా అనుకొని భావించి తనను ఎప్పుడు సంతోషంగా ఉంచుతూ తనకు కావాల్సిన ఏర్పాటు చేస్తుంటే ఆవిడ ఇంటిని చక్కదిద్దే కార్యక్రమంలో ఉంటుంది. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేయాల్సి రావడం, చేయడం వల్ల పిల్లలు కొంత నిర్లక్ష్యానికి గురి అవటం, దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ధోరణిలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళడం, తద్వారా అన్ని రకాల, అంటే ఒకటికోటి లింక్ అమ్మా. అందుకని దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలని, ఏ కుటుంబానికి ఆ కుటుంబం వాళ్ళు, నా పిల్లలు ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ ఎలా ఉండాలి, నా భార్య భర్త సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకొని ఎవరికి వాళ్ళు దిశానిర్దేశం చేసుకొని ముందుకెళ్తే ప్రతి స్త్రీ కూడా పూజనీయమే. ఇక్కడ అందరూ కూడా స్త్రీని ఆదిశక్తి స్వరూపం, అమ్మవారి స్వరూపంగా కొలుస్తాం మనం. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.